సడన్ గా బైక్ బరువెక్కిందేంటి? రేయ్, ఎవరా నువ్వు? నా బండి ఎప్పుడెక్కావు? ఏయ్, వెనక్కి చూడకుండా బండి నడుపు, లేదంటే తల ఎగిరిపోతుంది. వచ్చే ఎదురుగాలికి తల మాత్రమే కాదురా, బాడీ ఎగిరిపోయేలా ఉంది. రేయ్, బండి స్పీడ్ గా పోనివరా. నీకోసం నేను మగధీర బైక్ స్టాండ్ సేవ్ చేయలేను. 30 కిలోమీటర్ల కంటే స్పీడ్ వెళ్ళొద్దని మెకానిక్ చెప్పాడు. నీ మెకానిక్ మాటను మడిచి బ్యాక్ పాకెట్ లో పెట్టుకో. పడక మోడర్న్ డ్రెస్ లో ఉన్న మాంత్రికుడా, ముందుకు ఎప్పుడు వచ్చావురా? అది సరే కానీ ముందు నువ్వు తలంచుకో. అది తలలు తీసే వంశం రా. ముందే చెప్పాను కదా తలంచుకోమని. రేయ్, కొట్టడానికి వస్తున్నారని డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. ఏదో కొబ్బరి నూనె రాయడానికి పిలిచినట్టు తల వంచు అంటే నాకేం అర్థమవుతుంది? జాగ్రత్త రా. నన్నే చేయమంటావు? రోడ్డంతా గుమ్మడికాయలు కొట్టారు. అయ్యో, అసలు ఎవడ్రా నువ్వు? ప్రెస్ రిపోర్టర్ బాస్. ఒక న్యూస్ కోసం కింద మీద పడుతున్నాను, చూసారుగా. బాస్ బాస్ బాస్, వాళ్ళు వచ్చేస్తున్నారు, రండి పారిపోదాం. రేయ్, నువ్వు పిలిస్తే లేచి వచ్చేయడానికి నీ లవర్ నట్రా. బాస్ బాస్ బాస్, అయ్యో. రేపు కాదు, ఇంకో 1 అవర్లో కావాలి. ఓకే సార్. జేకే, వైజాగ్లో సెంటర్ పేజ్ నాకే అని ఒక అతను ఉన్నాడు. గుసగుసలో కింగ్, ఫోటోగ్రాఫర్ కూడా. ఆయనతో నైస్గా మాట్లాడి మన పత్రిక రప్పించాను. ఆయన అందరికీ పరిచయం చేయి. ఓకే ఓకే సార్. 2 in 1 ఇక్కడ ఉన్నోళ్ళకే జీతాలు ఇవ్వట్లేదు, ఇప్పుడు మళ్ళీ ఇంకొకడా? పద వెళ్ళి ఎవడో ఉచిత కార్మికుడో చూద్దాం. వెళ్ళి వస్తున్నా. రేయ్, నువ్వు సార్ మీరా సెంటర్ పేజ్ నాకి? నిన్న మీలాంటి వాడిని ఒకరిని చూసాను సార్. మేసం మెలేస్తూ పోలీస్ గెటప్ తో చూసావా? డబుల్ యాక్షన్ కథ ఏమన్నా ఉంటే రాజమౌళికి చెప్పరా, నాకు కాదు. సార్ మీ దగ్గర ఒక పల్సర్ ఉంది కదా? రౌడీలు కొట్టిన దెబ్బలకి ఇప్పుడు అల్సరే ఉందిరా. ఏంటి బాస్ మీరు అనేది? రౌడీలతో తన్నించుకున్నా? కాదు, ముద్దు పెట్టించుకున్నాను. మొహానికి దెబ్బలు చూడరా. కొట్టడంతో సరిపెట్టారా? ఇంటికి అడ్వాన్స్ గా ఇద్దామని ఉంచుకుని 20,000 పట్టుకుపోయారు. 20,000 gone? హౌ వీడెందుకు పమరేణి అని కుక్కలా అరుస్తున్నాడు? వదిలేండి బాస్, అయింది అయిపోయింది. సరే, ఒంటికి రెంటికి వెళ్ళాలంటే రెంట కట్టకుండా ఎలా రా? సీనో పట్టుకోండి బాస్, ఇది మా రూమ్ కి. ఇక నుంచి దానికి ఓనర్ మీరే బాస్. మేమిద్దరం జస్ట్ మీకు రూమ్ మేట్స్. ఓకే? రూమ్ ఎలా ఉంటుందిరా? స్వర్గం బాసు. Cheers! పోతే పోనీ పోరా. హలో. పోతే పోనీ హలో. ఈ పాపపు జగతి శాశ్వతమెవరు? ఊళ్ళో ఉన్న బ్యాక్టీరియా వైరస్ కి బర్త్ ప్లేస్ లో ఉంది. ఎలా ఉంటదని అడిగితే స్వర్గంలో ఉంటదని బిల్డప్ ఇచ్చారు. హాయ్ మావా. అడ్వాన్సే లేకుండా ఇల్లు ఓకే చేసాను, చూసావా? ఏయ్, ఏంటిది ఇంట్లోకి షూ వేసుకొచ్చావు? ప్లీజ్, ఇంట్లో షూ అలౌడ్ కాదు, బయటికి వెళ్ళి విప్పేసిరా. ఏది? ఈ మున్సిపాలిటీ కొంపలోకి రావడానికి నా 3,000 రూపాయల షూని బయట వదిలేసి రావాలా? రే, ఇంట్లో చెత్తబుట్టను చూసాను రా, కానీ చెత్తబుట్ట లాంటి ఇంటిని ఇప్పుడే చూస్తున్నాను. ఏంటి అంత మాట అనేసావు? ఎంతో మంది వచ్చారు మాతో షేర్ చేసుకోవడానికి, కుదరదనేసాడు. కానీ నీకు మాత్రం ఓకే అన్నాడు. ఒకవేళ నువ్వు జేకే ఫ్రెండ్స్ అని అడిగాను అంతే. బాస్, మీరు ఇక్కడ ఉంటున్న విషయం ఎవ్వరికి తెలియకూడదు, అసూయ పడతారు. Cheers. రే, మీకు అసలు మనస్సాక్షి లేదేరా? మున్సిపాలిటీ డ్రైనేజ్ కి వాకిలు కిటికీలు సెట్ చేసి దీన్ని కొంపట్టే కన్విన్స్ అవుతారా? ఏ ఎదవో బెల్ల కొడుతున్నాడు, వాడికి స్వాగతం పలకండి. నువ్వు వచ్చేటప్పుడు కొట్టావు కదా, అది ఇప్పటికి మోగుతోంది. వాల్ క్లాక్ లేట్గా తిరుగుద్దని విన్నానరా, కానీ ఇండియాలోనే కాలింగ్ బెల్ లేట్గా మావుడు ఇప్పుడే చూస్తున్నానరా. ఇదేం ఇల్లురా? డోంట్ వరీ, 2 రోజుల్లో అంతా సర్దుకుంటుంది. ఏ
2 రోజుల్లో మొత్తం క్లీన్ చేసేస్తారా? చే అలవాటైపోద్ది. మన చేతులు ఏముంది? ఆంటీ, ఏంటి అరటిపండుకి ఆపరేషన్ చేస్తున్నారు? I'm always very hygienic, clean and neat. మన జేకే కూడా అంతే, క్లీన్ నీట్. అబ్బో చాలా శుభ్రం. అవునవును, ఒకసారి రూమ్కి వస్తే తెలుస్తుంది. దెబ్బకు ముక్కు మీద వేలేసుకుంటారు. ఈజ్ ఇట్? యా. మరే శవం కంపు కొడుతూ. చూసుకోరా. నేను నీకిచ్చిన షర్ట్ ని ఎందుకు వాడికిచ్చా? అది ఏం చేస్తున్నావు? తింటున్నాను. అదే తినటానికి ఏం చేస్తున్నావు అని. నువ్విక్కడ ఏం చేస్తున్నావు? అది మరి నేను ఈ ఇంటి గెస్ట్ని బాబు. ఎన్ని రోజులుగా? జస్ట్ 1 year. అసలు నువ్వు ఈ ప్రశ్న అడగొచ్చా? వేర్ ఆర్ యూ స్టేయింగ్ నౌ? వి ఆర్ ఇన్ మాటూమ్. Wow, it's a very lovely place. When I was young, అక్కడికి డాన్స్ క్లాస్ కి వెళ్తాను. కార్నర్ లో ఒక రెస్టారెంట్. అక్కడ ఒక మలయాళీ మాస్టర్ ఉంటారు. ఆయన ఏం చేసినా సూపర్ గా ఉంటుంది. చేటానే. ఇదే కంటిన్యూ అయితే అంకుల్కి టాటా. హలో, యా, ఓకే, 15 minutes ఐల్ బి దేర్. సారీ అంకుల్, ఒక అర్జెంట్ వర్క్ ఉంది, నేను బయలుదేరాలి. ఇట్స్ ఓకే మధు, ఓకే, నో ప్రాబ్లం. ఆయన అర్జెంట్ గా ఎక్కడికైనా వెళ్ళాలేమో. బట్ జేకే, ఇకపై నువ్వు 2 కాళ్ళతో పరిగెత్తక్కర్లేదు. మీరేమంటున్నారు? ఇది మాత్రమే కాదు, బాంద్రాలో 2nd ఫ్లోర్ లో 3 bedroom అపార్ట్మెంట్ రెడీ అవుతోంది. డైలీ ఒక బెడ్రూమ్ అని యూ కెన్ హ్యావ్ వెరైటీ. రేయ్, నేను తట్టుకోలేకపోతున్నాను. డెడ్ బాడీ అడ్రస్ ఇవ్వండి. ప్లాట్ నంబర్ 26, లింక్ రోడ్, అంధేరి ఈస్ట్. ఏంటి సార్, ఫోటోలు మాత్రం తీస్తున్నారు? పోయినసారి బాంద్రాలో జరిగిన హత్య కేసులో నా పేరు వేయనేలేదు. ఏదో శుభలేఖలో పేరైనట్టు కోపడతారు ఎందుకు సార్? అవును, ఇతని పేరేంటి? వెళ్ళి ఆయన్ని అడగండి. సార్ చెప్పి వెళ్ళండి సార్, శవాన్ని లేపి అడగల. పేరు చెప్పారా? ఓ హాయ్. ఏ హాయ్. హలో, ఇంగ్లీష్ పేపర్. హాయ్, తెలుగు పేపర్. ఏదైనా లీడ్ దొరికిందా? ఇట్ లుక్స్ లైక్ ఎ ప్రీ ప్లాన్ మర్డర్. హే, ఏం చేస్తున్నావు? రేపు హెడ్లైన్స్ కి మ్యాటర్ రెడీ చేస్తున్నాను. బీడీతో దొరికిన బాడీ అలాగని రైమింగ్ లో రాస్తే జనం అంతా ఆతృతగా కొనుక్కొని చదువుతారు. అందుకు నువ్వెట్రా, రూమ్కేనా? లేదురా, నాకు అర్జెంట్ పనుంది. రే, వెళ్ళేదాలో ఈ పార్సల్ కొంచెం ఇచ్చేస్తావా? నువ్వేంట్రా పక్కింట్లోంచి తెచ్చుకున్న కూరగిన్లా ఇంకా ఇవ్వకుండా నీ దగ్గర ఉంచుకున్నావు? అందుకేరా ఈ అడ్రస్ కు తీసుకెళ్లి దీన్ని ఇచ్చేయమంటున్నాను. ఇచ్చిన తర్వాత మామ, ఎక్కడికైనా నాకు వెళ్ళు. పని ఉంది, చెప్పేది విను. వెళ్ళరా వెళ్ళరా. సో జేకే, ఈవినింగ్ ఏంటి ప్లాన్? ఏ, ఏమైనా ఇంటర్వ్యూస్ ఉన్నాయా? కమ్ ఆన్, నీకు ఈ ఫోటో కాపీ జీవితం బోర్ కొట్టట్లా? ఎప్పుడు చూసినా అదే ఇంటర్వ్యూస్, అదే ఫోటోగ్రాఫ్స్, అదే జనాలు. అదే డెడ్ బాడీస్. ఈవినింగ్ ఫ్రీగా ఉంటే లెట్స్ క్యాచ్ అప్ ఫర్ అ కప్ ఆఫ్ కాఫీ. థ్యాంక్స్, బట్ ఈవినింగ్ కొంచెం వర్క్ ఉంది నాకు. ఓకే, ఆల్ వర్క్ నో ప్లే మేక్స్ యు అ డల్ బాయ్. ఓకే, ఎనీవేస్, సీ యు లేటర్. బాయ్. సీ యు. రే, ఎవరో బెల్లు కొడుతున్నారుగా, తలుపు తీరా. నిన్న రాత్రి ఎవడో వచ్చి కొట్టుంటాడు, అది ఇప్పుడు మోగుతుంది. రేయ్, తట్టే స్టైల్లోనే తెలియట్లా ఎవరు తడుతున్నారో, నువ్వే వెళ్ళి తీరా. లేచి వచ్చాననుకో. లేచి వస్తే 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 ఏంట్రా? నోటి దూల పనికిరాదని ఊరికే అనరు. చెవులు పోయాయా? ఏంటిది కొత్తగా ఎక్స్ట్రా బెడ్? కొత్త రూమ్మేట్ నాకి. నాకియా? ఏ, వెంకటేష్ అన్న పేరును కుదించి వెంకీ అని పెట్టుకోవట్లేదా? అలాగే నాచెర్ల కిట్టని కుదించి నాకి అని పెట్టుకున్నా. బై ద బై, చెయ్యి ఇవ్వాలన్న ఆశగానే ఉంది, కానీ లేచి వచ్చానంటే ఏ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు? డిస్గస్టింగ్. నీకు తగిలే వాళ్ళందరూ ఇంతే. ఎనీవేస్, స్నానం చేసి. నీళ్లు పట్టలేదు. ఒకళ్ళకి 3 ఉన్నారు, నీళ్లు పట్టాలని తెలీదా? అసలు ఇక్కడ వాటరే ఉంటే ఆ క్వార్టర్ ఎందుకు బ్యాలెన్స్ ఉంటుంది?
జేకే నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వెంటనే స్నానం చేసి ఈ షర్ట్ వేసుకుని 11 o'clock మా ఇంటికి వస్తున్నా. ఓకే? ఎలాగూ విప్పేస్తాం కదా, దానికి ఎందుకు కొత్త షర్టు? షట్ అప్. అటు చూడరా బేబీ, ఐ వాంట్ మోర్. కూడా చేయు. ఎరా ఏంట్రా వాడు మరీ అలా పిండేస్తున్నాడు? ఫ్రెండ్స్ ఉన్నారని కూడా చూడకుండా మరీ బరి తెగుస్తున్నాడు. పొద్దున్నే మూడు ఫేస్బుక్ ట్విట్టర్ చూడవా? ఇవన్నీ లేటెస్ట్ ట్రెండ్. ఏంటిది లేటెస్ట్ ట్రెండ్? నీట్ గా ఈ షర్ట్ వేసుకునిరా. మా డాడీకి నువ్వు పెళ్లి కొడుకులా కనిపించావు. పెళ్లి కొడుకా? ఈ రోజే మా డాడీ ఫ్రీ. దయచేసి నీ డొక్కు బైక్ లో రాకు. ఫ్రెండ్స్ ఎవరైనా అడిగి ఓ డీసెంట్ బండి వేసుకునిరా. అయ్యో ఎంత జుట్టు, ఇదంతా తీసేసిరా. 11 o'clock నీకోసం వెయిట్ చేస్తుంటాను. లేట్ చేయకు. బి ఆన్ టైం. మధు, ఏ మధు. మావా, నీ లవర్ వాళ్ళ నాన్న తన పుట్టగానే ఆపేశాడా లేక ఇంకో ఇన్నింగ్స్ ఆడాడా? ఎందుకురా? ఏం లేదు, సూపర్ బ్రీడ్ లాగుందే, చెల్లులుంటే నేను ట్రై చేద్దామని. ఒరిజినల్ ఉండగా ఎందుకురా జెరాక్స్? నచ్చితే దీన్నే తీసుకో. కాఫీ పొడి అప్పు అడిగినట్టు అడగగానే ఇచ్చేసాడేంటి? నాతో పాటు పనిచేసే ఏరోసిస్ పార్సెల్. తనకి ఒంట్లో బాలేనందువల్ల ఈ పార్సెల్ నేను తీసుకొచ్చాను. దీన్ని తీసుకెళ్ళి ఇచ్చేయ్. నాకు ఒక అపాయింట్మెంట్ ఉంది. ఇదే అడ్రస్. థ్యాంక్ యూ. బ్యాచులర్ రూమ్ అంటే ఎక్కడ చూసినా అమ్మాయిల ఫోటోలు ఉంటాయి. ఇదేమిట్రా చచ్చినాడు ఫోటో ఉంది? సార్ మీరు నన్ను కిందకి దించారంటే మీరు అడిగే అన్ని ప్రశ్నలకి టక్కా టక్కా సమాధానం చెప్తాను సార్. ఇక్కడ జాగా లేదు, పర్వాలేదు, అక్కడి నుంచునే చెప్పు. అది నా రూమ్మేట్ తీసింది సార్. వీడు కాదు సార్, ఇంకో రూమ్మేట్. వాడు చేసే పనేంటి? ఊరూరా వెళ్ళి శవాల ఫోటోలు తీయడమా? కాదు సార్, గుసగుసలు కూడా రాస్తాడు. సెంటర్ పేజ్ నాకి సార్. మేమందరం పత్రికలో పనిచేస్తాం. చాలా థ్యాంక్స్ సార్. బాగా రెస్ట్ తీసుకో. మీరు రావడం లేదా? నాకు కొంచెం పని ఉంది. వస్తాను సార్. ఏంట్రా ఫ్యాన్ క్లీన్ చేస్తున్నావా? రండి మిస్టర్, సెంటర్ పేజ్ నాకి. ఎవర్రా వీళ్ళంతా? మెస్ లో భోజనం చేయడానికి వచ్చే సీట్లు లేక వెయిట్ చేసే వాళ్ళ కనిపిస్తున్నారు. ఈ పార్సెల్ సార్, నేను బైక్ లో వస్తున్నాను సార్. అవును అవును సార్, మొత్తం అంతా నేను లేదు సార్. ఈ రోజు తప్పకుండా అయిపోతుంది సార్. అయిపోతుంది సార్. ఎవర్రా మీరు? రే, ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఎవడ్రా ఏ అన్నది? సైలెంట్ గా. ఫస్ట్ క్లాస్. సార్, మీ డైమండ్ డబ్బా మీకు దొరికిందిగా. నా ఐ డబ్బా నాకు ఇచ్చేస్తే టెస్ట్కి పంపించుకుంటాను సార్. అదేంటి సార్, టేబుల్ ఫ్యాన్లా తల మెల్లగా తిప్పుతున్నారు? మణి అన్నా, ముందు వీడిని లేపేసాయి. సార్ ఓకేనా సార్? కంటిన్యూ చేసి వీళ్ళిద్దరిని కూడా లేపేసాయి. ఓకేనా? మీరు పత్రికల వాళ్ళని తెలిసిన తర్వాత కూడా మేము వదిలేస్తే మా స్మగ్లింగ్ మ్యాటర్ రేపు హెడ్లైన్స్ లో రాదు.
రే గుండు పైన అదిరిపోయే శబ్దం వస్తుందిగా ఇంకెందుకు సైలెన్సర్ నువ్వు తీసి షూట్ చేసేలోగా వెళ్ళండి రా పిల్లని కాపాడండి. రే సీను లేవరా లేరా త్వరగా లే రే రే రారా ఒక్క నిమిషం ఎక్కడికి వెళ్తున్నారా? ఎక్స్క్యూజ్ మీ, నా నట్టు వంగం అక్కడ ఉందా? రే నట్టు లూజు నాయాల ఇల్లే ఓ చిల్లుగార్లా తయారైంది. ఇప్పుడు కూడా నీకు నట్టు వాంగం కావాలరా?